అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. నటుడి ప్రభావం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు మనుషులు తాము ఎన్నుకున్న జీవిత మార్గంలో గొప్ప సంపద, పేరు, ప్రతిష్టలు గడించి కూడా హఠాత్తుగా వాటన్నింటినీ త్యజించి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతారు. ఇందుకు ఉదాహరణగా నీకు కృష్ణకాంతుడని ఒక గొప్ప నటుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పుష్పక దేశానికి రాజైన పుష్పనందుడు ప్రజాకంటకంగా రాజ్యపాలన చేశాడు. అప్పుడు గజేంద్రుడనే యువకుడు ప్రజలందరినీ కూడగట్టుకొని పుష్పనందుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. పుష్పక దేశాన్ని ఇప్పుడు గజేంద్రుడి సంతతి వాళ్ళు ఏలుతున్నారు. గజేంద్రుణ్ణి గురించి ఎందరో కవులు కథలు, కావ్యాలు రాశారు. పుష్పక దేశంలో కృష్ణకాంతుడనే గొప్ప నటుడుండేవాడు. అతన్ని గజేంద్రుడి అద్భుత సాహసగాథ ఆకర్షించింది. అతడు స్వయంగా ఒక నాటకం రాసి కొంతమంది యువకులకు శిక్షణ ఇచ్చి ఊరూరా తిరిగి ప్రదర్శనలివ్వసాగాడు. గజేంద్రుడి పాత్రను అతడే ధరించేవాడు. ఆ నాటక ప్రదర్శనలను జనం విరగబడి చూసేవారు. కృష్ణకాంతుడి కారణంగా ఆనాటి గజేంద్రుడి శౌర్య ప్రతాపాలను, దేశభక్తిని, త్యాగశీలతను తెలుసుకోగలిగామని ప్రజలు అనుకునేవారు. కృష్ణకాంతుణ్ణి గురించి అప్పటి పుష్పక దేశపు రాజు నరేంద్రుడికి తెలిసింది. ఆయన అతన్ని తన ఆస్థానానికి పిలిపించి నాటక ప్రదర్శన చూసి చాలా సంతోషించాడు. కృష్ణకాంతుడికి ఘనమైన కానుకలివ్వడమే కాక రాజు అతన్ని తన ఆస్థాన ముఖ్య నటుడిగా నియమించాడు. కృష్ణకాంతుడు రాజాస్థానంలో ఉంటున్నా సంవత్సరంలో 6 నెలల పాటు దేశాటన చేస్తూ నాటక ప్రదర్శనలిస్తూ ఉండేవాడు. కృష్ణకాంతుడు ఒక గ్రామంలో ప్రదర్శన ఇచ్చాడు. అది అయిపోయాక ఒక యువతి అతన్ని చూడవచ్చి పక్కనే ఉన్న మరొక యువతిని చూపిస్తూ, నీ నటన అద్భుతం, నిన్ను నా చెల్లెలు వివాహమాడాలనుకుంటున్నది. రేపు నువ్వొక్కడివే మా ఊరు వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అన్నది. ఆమె తన ఊరు పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పి తన చెల్లెలి పేరు మాలతి అని తెలియపరిచింది. మాలతి అత్యంత సౌందర్యవతి కావడంతో కృష్ణకాంతుడు ఈ ఆహ్వానానికి చాలా సంతోషించాడు. మర్నాడు మాలతి వాళ్ళ ఊరు బయలుదేరాడు. అది ఒక అడవిదారి. కృష్ణకాంతుడు నాటకం చూడవచ్చిన వాళ్ళు చాలామంది ఈ ప్రయాణంలో వెంట ఉన్నారు. మాలతి తల్లిదండ్రులు కృష్ణకాంతుడిని ఎంతగానో ఆదరించి, నువ్వు అల్లుడివి కావటం మాకిష్టమే, కానీ నువ్వు నాటకాలు మానేసి మా ఇంటనే ఉండిపోవాలి అన్నారు. మాలతి తల్లిదండ్రులు గొప్ప ఆస్తిపరులు. వాళ్లకు వ్యవసాయంతో పాటు కొన్ని వర్తక వ్యాపారాలు కూడా ఉన్నాయి. అల్లుడు ఇంటి పట్టున ఉండి పనులు చూసుకోవాలని వాళ్ళ ఆలోచన. కృష్ణకాంతుడు మాలతిని, నేను ప్రఖ్యాతిగాంచిన నటుణ్ణి, నా కళను వృధాగా పోనివ్వడం ఇష్టం లేదు. నీ తల్లిదండ్రులకు నేను నాటకాలాడటం ఇష్టం లేదు. మరి నీ అభిప్రాయమేమిటి అని అడిగాడు. కృష్ణకాంతుడు నాటకాలాడటం తనకు ఇష్టం లేదని మాలతి చెప్పింది. వారం రోజుల తరువాత మళ్ళీ వస్తానని కృష్ణకాంతుడు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈసారి అతడిది ఒంటరి ప్రయాణం. అడవి మార్గంలో అతన్ని 4 బందిపోటు దొంగలు అటకాయించారు. కృష్ణకాంతుడు మేలైన జరీ వస్త్రాలు ధరించి ఉన్నాడు. చేతికి బంగారు మురుగులున్నాయి. మెడలో పులిగోరు పతకముంది. దొంగలను చూస్తూనే అతడు గుటకలు మింగసాగాడు. త్వరగా ఆ గొలుసు, మురుగులు, ఉంగరాలు ఇచ్చెయ్యి,
ఒంటి మీద జరీ బట్టలు కూడా అంటూ దొంగలు చురకత్తులు ఎత్తారు. ఆ సమయంలో అక్కడికి హఠాత్తుగా ఒక యువకుడు వచ్చాడు. అతడి చేతిలో ఎలాంటి ఆయుధమూ లేదు. అతడు జబ్బచరిచి దొంగలను అటకాయించాడు. కృష్ణకాంతుడికి అతన్ని ఏనాడూ చూసిన గుర్తులేదు. నలుగురు దొంగలు యువకుడు కలయబడ్డారు. యువకుడు నేర్పుగా సుశిక్షితుడైన మల్లుడిలా పోరాడుతూ ఒక దొంగ నుంచి కత్తి లాక్కున్నాడు. ఇది చూసి దొంగలు భయకంపితులై అక్కడి నుంచి పారిపోయారు. ఎవరు నువ్వు? సమయానికి దేవుడిలా వచ్చి రక్షించావు అన్నాడు కృష్ణకాంతుడు. నా పేరు ఏకాగ్రుడు. నా శక్తి కొద్దీ అన్యాయాలను అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నాను అన్నాడు యువకుడు. సమయానికి ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు కృష్ణకాంతుడు. పక్క గ్రామంలో మహానటుడు కృష్ణకాంతుడున్నాడని తెలిసింది. ఆయన దర్శన కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఏకాగ్రుడు. తనే కృష్ణకాంతుణ్ణని చెప్పాలనుకున్నా కొంచెం సేపు యువకుణ్ణి ఆట పట్టిద్దామనుకుని ఆ నాటకాల వాడితో నీకేం పని అని అడిగాడు కృష్ణకాంతుడు. ఆయన నాటకాల వాడు కాదు, అవతార పురుషుడు. గజేంద్రుడి వేషంలో ఆయన్ని చూశాను. అప్పుడు నాలో కలిగిన వీరావేశం అంతా ఇంతా కాదు. నేను గజేంద్రుడిలా పీడిత ప్రజలకు సాయం చెయ్యాలని దీక్ష పూనాను. కృష్ణకాంతుణ్ణి కలుసుకొని నాలాగా మరెందరో యువకుల్ని ప్రభావితులని చేసేందుకు తన నాటకాలను ఇంకా విరివిగా ఆడమని కోరదలిచాను అన్నాడు ఏకాగ్రుడు. నువ్వు ఆయన నాటకం చూశావు కదా, అప్పుడే ఎందుకు కలుసుకోలేదు అని అడిగాడు కృష్ణకాంతుడు. ముందు నేను గజేంద్రుడిలా తయారవ్వాలనిపించింది. అప్పుడు నేను చేసే సాహస కార్యాలను ఎందరో ప్రశంసిస్తుంటే దీనికంతకు కారణమైన ఆ మహానుభావుణ్ణి కలుసుకోవాలని తోచింది. అందుకే వెళుతున్నాను అన్నాడు ఏకాగ్రుడు. కృష్ణకాంతుడి ముఖం పాలిపోయింది. అతడు తడబడే మాటలతో నేను కృష్ణకాంతుణ్ణి కలుసుకోవడం కోసమే ఆ గ్రామం వెళ్ళాను. ఆయన అక్కడ లేడు, రాజధానికి వెళ్ళిపోయాడు అని ఏకాగ్రుడికి చెప్పి మాలతి గ్రామం చేరి ఆమెతో నీకోసం నాటకాలాడడం మానివెయ్య తలుచుకున్నాను అని చెప్పాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృష్ణకాంతుడు అంత త్వరగా మనసు మార్చుకొని మాలతితో వివాహానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అతడికి నాటకాలంటే మొహమొత్తిందా? కీర్తి ప్రతిష్టల పట్ల చులకన భావం ఏర్పడిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నువ్వు చెప్పినవేవీ కృష్ణకాంతుడి మనసు మార్చుకోవడానికి ముఖ్య కారణాలు కాదు. తన గజేంద్ర పాత్ర ద్వారా అతడు ఎందరో యువకుల్ని అన్యాయాలను అక్రమాలను ప్రాణాలొడ్డి ఎదిరించే వీరులిగా తయారు చేశాడు. కానీ తాను మాత్రం దొంగల ఎదుట పిరికివాడిలా ప్రవర్తించాడు. ఈ అనుభవంతో కృష్ణకాంతుడికి తను నటించే గజేంద్రుడి పాత్ర తనపై ఎలాంటి ప్రభావమూ చూపలేదని అర్థమయ్యింది. తన అసలు రూపం నలుగురికి తెలిస్తే ఇంతకాలము గజేంద్రుడి పాత్ర కలిగిస్తున్న ప్రభావం కాస్త పోతుంది. అందుకే అతడు మాలతిని వివాహమాడి అజ్ఞాతంగా బ్రతికేందుకు సిద్ధపడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.